వాదం మీదనే రాజకీయంగా బతికారు. వాదం రాష్ట్రం వచ్చింది, సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చినాకనే ఈ రాష్ట్ర ప్రజలు నీకు కేసీఆర్ని సీఎం చేశారు. ఎంటైర్ ఫ్యామిలీ క్యాబినెట్ మినిస్టర్లు అయ్యారు, ఎంపీలు అయ్యారు. స్థిరాస్తులు సంపాదించుకున్నారు. ఈరోజు కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ, సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ, రాహుల్ గాంధీ ఇచ్చిన తెలంగాణలోనే మీరు రెగ్యులర్గా మీడియాలో కనబడుతున్నారు. లేకపోతే ఇవన్నీ ఇవ్వకపోయి ఉంటే మీ రాజకీయ మీరెవరు అనేది కూడా తెలంగాణ ప్రజలు తెలియకుండా, అసలు రాష్ట్రము ఇవ్వకపోయి ఉంటే మీరంతా ఎవరు అనే ఒక ప్రశ్నగా మీ జీవితాలు ఉంటుండే. కాంగ్రెస్ పట్ల ఆ రకమైన విమర్శలు చేస్తే తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు ఎవరు కూడా, ఒకవేళ కేటీఆర్ తాత వాళ్ళ తాతనో వాళ్ళ అమ్మనో వాళ్ళ నాయనమ్మనో బతికుండే వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు తిడతారు కేటీఆర్. అరే నువ్వు ఎందుకురా కాంగ్రెస్ గురించి అట్లా మాట్లాడినావు వాళ్ళ ఇంటి గురించి, వాళ్ళు లేకపోతే మనం అంతా బిచ్చమెత్తుకునేటోళ్ళం రా, వాళ్ళ ఉన్న ఆస్తులను దానదత్తం చేసిర్రా అని చంప మీద కేటీఆర్ని వాళ్ళ తాతనో నాయనమ్మనో కొడుతుండే బరాబర్. అలా ఏం డౌట్ లేదు కదా అట్లా. ఎందుకంటే ఆ తరం మనుషులకు కొంత వాళ్ళ తాత వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తాత అమ్మమ్మ కొంత వాల్యూస్ తెలుసు కాబట్టి వీళ్ళకి వాల్యూస్కి విలువ లేదు. వీళ్ళ దగ్గర త్యాగాలు వీళ్ళు త్యాగాలు చేసి వచ్చిన వాళ్ళు కాదు కదా. వీళ్ళంతా ఆర్టిస్టులు, డ్రామా ఆర్టిస్టులు, ఇదంతా డ్రామా ఆర్టిస్టులు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం ఇది సిద్దిపేట, ఖమ్మం జైలు, తర్వాత నిమ్స్కి తీసుకొచ్చిండు. ఎన్ని రోజులు అనుకున్నావు నిరాహార దీక్ష, తిండి తినకుండా? ఆయన దీక్ష మొత్తం కాంగ్రెస్ డిజైనే. కాకపోతే జాక్పాట్ కేసీఆర్ కొట్టుకున్నాడు, మామూలు కొట్టలేకపోయారు 2014లో. కానీ సరే ఏదైనా కానీ రాష్ట్రం కావాలనుకున్నారు, వచ్చింది. ఏమవుతుంది ఏంది ఈ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు దగ్గర కేసీఆర్ పుణ్యమని 7 లక్షల కోట్ల అప్పు అయితే చేసింది. అదొకటి మనకు అదొక రికార్డ్. రాష్ట్ర విభజన తర్వాత 7 లక్షల కోట్ల అప్పు చేసి చరిత్ర నిలబడ్డ ఇక తెలంగాణ ప్రజలు, ఆ కుటుంబము అందరూ ఆలోచన చేసుకోవాలి. ఇక నీలాగా లుచ్చా పనులు చేయలేదు, నీలాగా తుచ్చపు పనులు చేయలేదు, చేయబోము. నికార్సైన తెలంగాణ బిడ్డగా, కేసీఆర్ గారి రక్తం పంచుకొని పుట్టిన కేసీఆర్ కొడుకుగా చెప్తా ఉన్నా, తెలంగాణ కోసం అవసరమైతే చస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి లుచ్చగాళ్ల ముందు మాత్రం తల వంచను. మా బావమరుదులకు 1137 కోట్ల కాంట్రాక్ట్ చేయలేదు. మంత్రిగా నేను కౌన్సిల్లో కూర్చొని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో, కేబినెట్ లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోలేదు. లేదా నేను ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు. ఆ పనులు రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఆ సాగు తెలివితేటలు, ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి. నేను 50 లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు. నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను. ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్టలు పెంచడం కోసం చేశాను. అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు, చేయబోను. సరే ఇవాళ కొంచెం ఉర్రకుండా ఆగలుగుతారా? ఇవాళ కొంతమంది అర్థమయ్యి కాని వాళ్ళు, తెలిసి తెలియని వాళ్ళు ఏదో కొంత బురద జల్లి తాత్కాలికంగా మీడియా మేనేజ్మెంట్ ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, నిజం నిలకడ మీద తెలుస్తుంది. మీరు ఇవాళ చల్లే బురద ఎట్టి పరిస్థితుల్లో మా దృష్టి ఏదైతే కేంద్రీకరించబడిందో దాని నుంచి తప్పించలేదు. మేము మాట్లాడుతూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. గత సంవత్సర కాలంగా విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని కొట్లాడింది టీఆర్ఎస్. లగచర్లలో నువ్వు రైతులను జైల్లో పెడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. నువ్వు హైడ్రా పేరిట ఇండ్లు కూలగొడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. 6 గ్యారంటీల అమలు నువ్వు చేయకపోతే నిలదీసింది అడుగడుగున కేసీఆర్ బృందం. తప్పకుండా మా దృష్టి మేము మళ్ళించాం. నువ్వేదో నా మీద కేసు పెట్టి నన్నేదో చేసి దానివల్ల మా పార్టీ క్యాడర్ను, మా నాయకత్వాన్ని నువ్వు దారి మళ్లింపు, దృష్టి మళ్లింపు దిశగా ప్రయత్నం చేస్తాను అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి. అది నీ వల్ల కాదు. ముమ్మాటికి నువ్విచ్చిన 420 హామీలు ప్రశ్నిస్తూనే ఉంటాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఇది కాదు ఇంకో 100 పెట్టుకో, ఇంకో 1000 పెట్టుకో,